శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం ఎప్పుడు వచ్చింది, వ్రతాన్ని ఎప్పుడు ఆచరించుకోవాలి, వరలక్ష్మీదేవి వ్రతం యొక్క విశిష్టత, అమ్మవారికి పూజ ఉదయం చేయాలా మధ్యాహ్నం చేయాలా, పూజా టైమింగ్స్, వరలక్ష్మి వ్రతం ఈ రోజు చేయడం కుదరలేని వారు మళ్ళీ ఎప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వ్రతాన్ని ఆచారం ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలా అనే విషయాన్ని కూడా చెప్తానండి. విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉన్న మాసమే ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణను పూజించడం వలన లక్ష్మీనారాయణల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని పండుగల కంటే వరలక్ష్మీదేవి వ్రతానికి ప్రత్యేక స్థానం అయితే ఉంది. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు కావచ్చు శుక్రవారం రోజు ఆచరించాలి. అష్టలక్ష్ములలో ఒకరైన శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారిని ఈ రోజు పూజించడం వలన స్త్రీలకు అఖండమైనటువంటి సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఇంకా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన ఆ అమ్మవారు స్త్రీలకు సౌభాగ్య యోగాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న వారికి ఆరోగ్యం, సిరి సంపదలు, ఐశ్వర్యం, సంతోషం అన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇంతటి శక్తివంతమైన ఈ వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా ఆచరిస్తారు. మన పురాణాల ప్రకారం చూస్తే ఈ వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. మనకి 2025 సంవత్సరంలో శ్రావణ మాసం 2025 జూలై 25 శుక్రవారం పాడ్యమి తిథి ప్రారంభమయ్యి 2025 ఆగస్టు 23 శనివారం అమావాస్య తిథి అయితే ముగుస్తుందండి. ఇంకా శ్రావణ పూర్ణిమ 2025 ఆగస్టు 9 శనివారం రోజు అయితే వచ్చింది. దీని ప్రకారం చూస్తే శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కాబట్టి మనకి 2025 సంవత్సరంలో శ్రావణ శుక్రవారం 2025 ఆగస్టు 8 శుక్రవారం రోజు అయితే వచ్చింది. ఈ రోజు ఉన్న పంచాంగ వివరాలు చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి మధ్యాహ్నం 1:47 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి తిథి అయితే వస్తుంది. ఇంక ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3:10 వరకు ఉంది. తదుపరి శ్రవణ నక్షత్రం అయితే ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పూజ ఏ సమయానికి నిర్వహించాలి అంటే ఉదయం చేయాలా మధ్యాహ్నం చేయాలా సాయంత్రం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. చాలా వరకు ఉదయం వేళల్లో కుదిరితే ఉదయం వేళల్లో చేసుకోవడానికే చూడండి. అమ్మవారి వ్రతాన్ని మనం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా అయితే నిర్వహించుకుంటాం కదండి. ఎన్నో రకాల పిండి వంటలు అవి నైవేద్యాలుగా పెట్టి అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకుంటాము. పిండి వంటలు అవి చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మధ్యాహ్నం అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఎర్లీ మార్నింగ్ అమ్మవారికి పూజలు అయితే నిర్వహించుకుంటూ ఉంటారండి. కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది. అమ్మవారికి మీరు పూజను ఉదయం వేళల్లో కానీ లేదు అంటే మధ్యాహ్నం 12 గంటలలోపు కానీ నిర్వహించుకోవచ్చండి. నేను ఇక్కడ స్పెసిఫిక్ గా కొన్ని పూజా టైమింగ్స్ అయితే ఇస్తున్నాను. ఉదయం తెల్లవారుజామున 4:45 నుండి 7:05 లోపు మీరు అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:10 నుండి 10:20 లోపు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ టైమింగ్ లో కూడా కుదరకపోతే 12 గంటల నుండి 12:31 లోపు అయినా మీరు వ్రతాన్ని నిర్వహించుకోవచ్చు. అయితే మనకి మధ్యాహ్నం 1 గంట తర్వాత నుండి మనకి పౌర్ణమి తిథి వచ్చేస్తుంది కాబట్టి మీరు 1 గంట లోపే మీరు అమ్మవారికి వ్రతం అయితే నిర్వహించుకోండి. ఉదయం వ్రతం చేసుకున్న తర్వాత సాయంత్రం అమ్మవారి దగ్గర దీపం పెట్టుకుని మీరు పూజను అయితే మామూలుగా నార్మల్ గా చేసుకోవచ్చండి. సాయంత్రం మనకి పౌర్ణమి తిథి కూడా ఉంటుంది కాబట్టి మనం సాయంత్రం అమ్మవారి దగ్గర దీపారాధన చేసి లలిత సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఈ రోజు చాలా మంది ముత్తైదువులకి తాంబూలం అయితే సాయంత్రం సమయంలో ఇస్తూ ఉంటారండి. అటువంటి వారు సాయంత్రం 5:30 తర్వాత నుండి 7:20 లోపు మీరు ఎప్పుడైనా తాంబూలం అయితే ఇచ్చుకోవచ్చు. పూజా టైమింగ్స్ చూసుకుని మేము వ్రతం ఆచరించుకుంటామండి అనుకునేవారు ఈ టైమింగ్స్ లో అయితే మీరు వ్రతాన్ని ఆచరించుకోండి. లేదు అంటే మీరు మామూలుగా మేము టైమింగ్స్ ఏమీ చూసుకోమండి మామూలుగానే పూజ చేసుకుంటాం అనుకునేవారు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని చేసుకోవడానికి ఏదైనా ఆచారం కానీ ఆనవాయితీ లాంటివి కానీ ఉండాలంటే అలాంటివి ఏమీ కూడా ఉండవలసిన అవసరం లేదండి. ఎవరైనా సరే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతంలో కలసం ఆనవాయితీ ఉన్నవారు కలసం పెట్టుకుని పూజ చేసుకుంటారండి. ఆనవాయితీ లేని వారు కలసం పెట్టుకోకుండానే అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకుంటారు. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజున ఒకవేళ మనకి అమ్మవారికి పూజ చేసుకోవడం కుదరకపోతే మళ్ళీ ఈ పూజను ఎప్పుడు నిర్వహించుకోవాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే మీరు ఈ శ్రావణ మాసంలో వచ్చి ఈ 5 శుక్రవారాల్లో ఏ శుక్రవారం రోజైనా అమ్మవారికి వ్రతం అయితే చేసుకోవచ్చు. అంటే మొదటి శుక్రవారం కానీ 2వ శుక్రవారం కానీ 4వ శుక్రవారం కానీ 5వ శుక్రవారం కానీ ఇలా ఏ శుక్రవారం రోజైనా మీరు వ్రతం అయితే చేసుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.